జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తారగారు రండి. అలాగే. విష్ణు, మరికొన్ని గంటల వ్యవధిలో నీకు ఆ వరుణ్ గాడితో పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లి ఆగుతుంది, ఏదో జరిగిపోతుంది అన్న ఆశలు వదులుకో. చావో బ్రతుకో అంతా ఆ వరుణ్ గాడి పడగ నీడలోనేనని ఫిక్స్ అయిపో. ఓకేనా? కృష్ణ, మొత్తానికి ఏదో అద్భుతాలు చేసేద్దామని రకరకాల అడ్వెంచర్లు చేశారు. కానీ ఫైనల్గా పిచ్చోడి చేతిలో రాయిలాగా వర్స్ట్ ఫెలో వరుణ్ గాడి చేతిలోనే మీ అక్క బ్రతుకుని పెడుతున్నారు. చూసావా? అదే దాని రాత. దాన్ని కరెక్ట్ చేయడం నీ వల్ల అవుతుందనుకున్నావా? ఇంక మీరు ఆడుతున్న డ్రామాలకి, ఆడబోతున్న డ్రామాలకి తెరదించి ఏడవడం ప్రాక్టీస్ చేయండి. మీ అక్క అప్పగింతల గురించి కాదు, ఆ తర్వాత ఆ విష్ణు బతుకుని చూస్తూ ప్రతిరోజు ఏడవాల్సిందే కదా. అందుకని అలాగే అనుకుని సంబరపడండి. ఏడిచేదెవరో ఏడిపించేదెవరో అన్నీ మీకే తెలుస్తాయి. ఇప్పుడు మీరు చూసిన దానికి నెక్స్ట్ జరగబోయేదానికి పొంతన సరిపోక మీ బుర్రలో గిర్రున తిరుగుతాయి. ఏంటి శిఖరా, సందు దొరికితే చాలు మాటల్ని బాగా సానబెట్టి మరీ సంధించే కృష్ణ ఇప్పుడేంటి సైలెంట్గా చెప్పింది వింటుంది? ఇట్స్ టూ మచ్ విడ్డూరం కదా. వెరీ టూ మచ్ విడ్డూరం మేడం, పాపం. అయినా ఓటమి కళ్ళ ముందున్న తర్వాత మౌనం తప్ప మాటలెలా వస్తాయిలే కదా కృష్ణ? ప్రతి మౌనం ఓటమే అనుకుంటే ఎలా తారగారు? తుఫాను ముందు వాతావరణం కూడా చాలా మౌనంగానే ఉంటుంది. ఆ తర్వాత మొత్తం చుట్టేసిపోతుంది. తిరిగి చూస్తే ఏమీ మిగలదు. ఇలాగే వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి మీద చెడు గెలవడం చరిత్రలోనే లేదు. దాన్నెవరూ తిరగ రాయలేరు కూడా. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా కూతురు దగ్గరకొచ్చావు? పది మందిలో మా పరువుకి మంట పెట్టి ఇలా పర్సనల్గా వచ్చి మేమిప్పుడు ఉత్తములం, గతం గురించి వదిలేయంటే నా కూతురు వదిలేస్తుందా? మరీ అంత వెర్రిదానిలా కనిపిస్తుందా నా కూతురు? చూడు బాబు, నీ పుట్టింటి మీద నీకెంత గౌరవం ఉందో నా కూతురికి దాని పుట్టింటి మీద అంతే గౌరవం ఉంటుంది. నీ తల్లి బాధ నీకెంత ముఖ్యమో ఇక్కడ నా కూతురు కూడా తల్లంటే అంతే ముఖ్యం. నా బిడ్డ గడప దాటి నీతో బయటికి రాకన్నా ముందు ఈ అమ్మంటే జస్ట్ నన్ను కన్నదంతే కాని తనకి నా మీద అసలు ప్రేమే లేదు అని అనుకునేది. ఇప్పుడు కడుపులో బిడ్డని మోస్తుంది. తల్లంటే ఏంటో తనకి తెలుస్తూనే ఉంటుంది. బిడ్డ కోసం ఏ తల్లైనా ఎంత తప్పించిపోతుందో. మొన్న తన బిడ్డ తనకి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడే తనకు అర్థమై ఉంటుంది. నా స్వీటీకి
నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆ ఇష్టాన్ని మీరందరూ ముక్కలు చేశారు. మీ నిజస్వరూపాలు తెలియక నా స్వీటీ మోసపోయి మా గడప దాటింది. అయినా నేను నా కూతురు మీద ప్రేమను చంపుకోలేక సీమంతం చేద్దామని నా ఇంటికి పిలిపించుకున్నాను. కానీ అక్కడ కూడా మీరు మీ నిజస్వరూపాల్ని చూపించుకున్నారు. అత్తయ్య, చివరికి నా కూతురు ముందే, తన కళ్ళ ముందే నా మీద చేయి చేసుకున్నారు. నా బిడ్డ గుండెని రగిలిపోయేలా చేశారు. సీమంతన్నాడు కడుపుతో ఉన్న నా కూతురి మీద అక్షింతలు చల్లాల్సిన మీరే ఈ తల్లి కన్నీళ్ళని దానిమీద చల్లారు. అదంతా తనెలా మర్చిపోతుంది? నా కూతురు ఏది మర్చిపోదు. మీ దగ్గరికి ఎప్పటికీ తిరిగి రాదు. అత్తయ్య గారు, ప్లీజ్ అలాంటి మాటలు అనకండి. పొరపాటుగా జరిగిపోయిన సంఘటనని మీరిలా మరింత పెద్దదిగా చేసి హిమని నన్ను దూరం చేయాలని చూడకండి. మీకు దండం పెడతాను. అన్నయ్య, అసలు తప్పు ఎక్కడ జరిగిందో, దానిని ఎవరి అవసరం కోసం కావాలని తప్పుగా మార్చారో నీకు తెలుసా అన్నయ్య? అయినా ఎందుకు తప్పును ఒప్పుకుంటున్నావు? అలా దండం పెడుతున్నావు? హిమకి నువ్వంటే ఏంటో తెలీదా? అమ్మ మంచిగా 4 మాటలు చెప్తే భర్త ప్రేమ పరాయిదైపోతుందా? ఎవరి ఎన్ని మాటలు ఎలా చెప్పినా ప్రేమను పొందే వాళ్ళకే తెలుస్తుంది ఎవరి ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో. అవును, ఎవరి ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో ఆల్రెడీ తెలుస్తూనే ఉందిలే. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది ఇక్కడ? పద స్వీటీ, వీళ్ళు మాటలతో మనుషుల్ని ఎలాగైనా మార్చగలరు, మార్చనుగలరు. పద స్వీటీ, పద. వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? ఎలా కలుస్తారు వీళ్ళిద్దరూ? తారాగారు వెళ్ళిపోయారు. ఇప్పుడెలా? వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.